న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్, కౌలు రైతులకు అండగా ఉంటాం జనసేనాని పవన్ కళ్యాణ్, మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ నిర్మాణాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని, పంచాయతీరాజ్ శాఖను నిర్వీర్యం చేస్తున్న వైసీపీ సోము వీర్రాజు, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కన్నీరు తుడిచే విధంగా నటిస్తున్నారని, కౌలు రైతులను వైఎస్ఆర్ జగన్ పార్టీ ఆదుకున్న విధంగా వాళ్ళ మీద ఇచ్చిన పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, రాబో రోజుల్లో కూడా కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ఇవ్వనుందని ఐటీ శాఖ మంత్రి తెలియజేశారు. చంద్రబాబు సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడి పవన్ కళ్యాణ్ ను పర్యటనకు పంపించడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ కన్నీళ్లు తుడిచే విధంగా పార్టీని విమర్శించి కౌలు రైతుల మీద ప్రేమ చూపించడం కపట ప్రేమగా కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని, చేస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత స్పందించకపోతే దత్తపుత్రుడు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు నిజమైన నమ్మి మోసపోతారేమన్నటువంటి అభిప్రాయంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి 41 మంది కౌలు రైతులకి ఈయనేదో నష్టపరిహారం చెల్లించేటువంటి దాంట్లో భాగంగా ఏదో సాయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదో పర్యటనలు చేస్తున్నటువంటిది మొన్న అనంతపూర్లో, నిన్న ఏదో ఒక జిల్లాలో చేసినట్టుగా చూసాం. వాస్తవానికి 41 మంది రైతుల్లో ప్రభుత్వం నుంచి అందించేటువంటి సాయం దాదాపు 7-8 మందికి 7 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ కారణం, దీనికి ఆద్యం ఎక్కడ పడింది అనేటువంటిది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. మొదటగా 2014లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం రాష్ట్రంలో ఆ రోజు రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి దాదాపు 87,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలుంటే ఆ రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతుల్ని మోసం చేసి నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలకి ఆ రోజు ఆజ్యం పడితే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి ఆ పొత్తుల్లో భాగస్వాముడై ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీతో కలిసి నడిచినటువంటి వ్యక్తి ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని చెప్పని అడుగుతా ఉన్నా. వాస్తవానికి ఈరోజు జరిగినటువంటి కొన్ని మరణాలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ రోజు నుంచి ఆ రోజు అప్పుల్లో కూరుకుపోయినటువంటి కొంతమంది రైతులు మరణానికి కారణం అయి ఉండొచ్చు. అయితే ఆ రోజు శాసనసభలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పుకోతా ఉన్నా. రైతుల్ని ఏ రకంగా అవహేళన చేశాడు, ఏ రోజన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు నమోదు చేయాలనంటే అసలు ఆ రైతు పేరు మీద ఒక్క కేసు కూడా నమోదు చేయడానికి వీల్లేదు అని చెప్పి హుకుం జారీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు, ఆ రోజు ఏదో మద్యం తాగి చనిపోతున్నారని లేదా ఇతరితర కారణాల చేత చనిపోయారు తప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం రైతు సమస్యల వల్ల లేదా ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయి ఆ పరిస్థితులు వచ్చి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చి చనిపోయారనేటువంటి మాటని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. లేదా ఈ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కాదా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతులు
రైతు భరోసా కింద, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇప్పటికీ దాదాపు 18,000 నుంచి 19,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 13,500 రూపాయలు చెప్పిన 52 లక్షల మంది రైతు కుటుంబాలకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 9,000 పైచీలకు రైతు భరోసా కేంద్రాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సచివాలయం ఉన్నటువంటి, ప్రతి ప్రాంతం గ్రామ సచివాలయం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం, కౌలు రైతులకి నష్టపరిహారాన్ని చెల్లిస్తూ ఉన్నాం. కౌలు రైతులకి అటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూమి యజమాని ఏదైతే ఉన్నారో, యజమానితో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఉన్నటువంటి ప్రతి కౌలు రైతుకి మరణం సంభవిస్తే 7 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తూ ఉన్నాం. వారికి కూడా రైతు భరోసా చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే, మీరు ఎన్నో సందర్భాల్లో రైతుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి మీరు, రైతుల మీద కాల్పులు జరిపినటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటువంటి పరిస్థితిలో ఈ నాయకుడు ఉన్నాడంటే, ఈ నాయకుడిని ఏమనాలని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి చేత, చంద్రబాబు నాయుడు గారి వలన పుట్టినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఆయన దత్తపుత్రుడిగా అందుకే ఉన్నాడు. 2014లో ఆయన పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. చెప్పనండి, ఆ రాజకీయ పార్టీకి, ఈ దత్తపుత్రుడికి చెందినటువంటి రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఆశయాలు ఏంటో చెప్పనండి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చెప్పనండి. వారికి ఉన్నటువంటి ఆశయం వల్ల చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనల్ని కోసం పనిచేయడం, ఆయన ఆశయాల కోసం పనిచేయడం, ఆయన కోసం పనిచేయడం తప్పితే, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడానికి తప్పితే ఆ రాజకీయ పార్టీ దేనికోసం పనిచేస్తూ ఉందో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి బహుశా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో లేదో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా చూసాం. వాళ్ళకి ఎవరితోనో కలవాలన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సహజంగా బలమైనటువంటి రాజకీయ పార్టీతో కలవాలన్నటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది. అలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అసలు కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఈ స్థాయికి దిగజార్చింది దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం సీట్ల కోసం ఎదుర్కొనేటువంటి పరిస్థితి, కనీసం ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజార్చారనేటువంటిది గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అసలు 2004 నుంచి 2014 వరకు సోనియా గాంధీ దేశంలో ఒక శక్తివంతమైనటువంటి నాయకురాలిగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఢీ కొట్టడానికి భయపడినటువంటి రోజుల్లో ఢీ కొట్టినటువంటి మగవాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ని నాశనం చేసి ఈ రాష్ట్రం, దేశం కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోతుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళ మీద యుద్ధం చేసి కనీసం కాంగ్రెస్ పార్టీకి 2014లో ఒక సీటు రాలేదు, 2019లో ఒక సీటు రాలేదు, కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీతో మేము పొత్తు పెట్టుకోవడం నవ్వుతారు ఎవరన్నా. ఆయన ఏదన్నా మాట్లాడతాడు, అదే చెప్పాను. అసలు మా మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు ఆయనకి లేదు. సిబిఐ అని ఎందుకన్నాడు? మా మీద కేసులు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో ఆయన మమ్మల్ని విమర్శించాడు. అది చెప్పాను కదా, సిబిఐ మా మీద పెట్టినటువంటి కేసులు కానీ అవన్నీ చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులే తప్ప మా నాయకుడు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడన్నా ఏదన్నా తప్పు చేశారని చెప్పి ఆయన మీద శిక్ష పడినటువంటి ఒక్క కేసు అన్నా చూపించమని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రాజకీయపరమైనటువంటి కక్ష సాధ్యంతో మా మీద పెట్టినటువంటి కేసులకి మమ్మల్ని సమాధానం చెప్పండి, మేము చెప్పాల్సినటువంటి పని లేదు మాకు. ఈరోజు రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఒక రాజకీయ పార్టీని పెట్టినందుకు మా మీద అక్రమంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులే తప్ప మేము కానీ మా నాయకుడు కానీ తప్పు చేసినట్టుగా వచ్చినటువంటి సందర్భాలు కానీ తప్పు చేసినట్టుగా కన్విక్ట్ అయినటువంటి సందర్భాలు కానీ ఈ రోజు వరకు లేవు అనేటువంటిది గమనించాలి. 28వ తారీఖు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా
విశాఖపట్నం నగరం పరిధిలో ఉన్నటువంటి దాదాపు 1,30,000 నుంచి 1,50,000 మందికి సొంతింటి కళను నెరవేర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 4,500 ఎకరాల పైచిలకు ల్యాండ్ పూలింగ్ చేసి 50 గజాలు చెప్పిన ప్రతి కుటుంబానికి ఇల్లు లేనటువంటి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కోర్టు కేసుల వల్ల తెలుగుదేశం పార్టీ కొన్ని రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించి పెట్టినటువంటి కేసులు అన్నిటిని కూడా అధిగమించి ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక గొప్ప యజ్ఞాన్ని మొదలుపెట్టినప్పుడు సహజంగా కాస్త ఆలస్యం అవుతుందేమో తప్ప అది జరక్క మానదు. ఈరోజు మంచి రోజు వచ్చింది. రేపు 28వ తారీఖున గౌరవ శాసనసభ్యులు పెందుర్తి వారి నియోజకవర్గంలో పైడివాడ అగ్రహారం గ్రామంలో ఒకే లేఅవుట్ 300 ఎకరాల్లో ఒకే సింగిల్ లేఅవుట్, అంటే అటువంటివి 77 లేఅవుట్లు ఉన్నాయి మొత్తం అన్ని ప్రాంతాలు కలిపి. ఒకే లేఅవుట్లో 77 లేఅవుట్లో ఒక లేఅవుట్ అయినటువంటి పైడివాడ అగ్రహారం 300 ఎకరాలు ఒకే ప్రాంతంలో 9,000 మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం చేరుకుంటారు. 11 గంటలకి సభా ప్రాంగణానికి వస్తారు. దాదాపు 1,30,000 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభిస్తారు. ఈ విశాఖపట్నం నగర పరిధిలో ఉన్నటువంటి మొత్తం 1,50,000 మంది ఇల్లు లేనటువంటి కుటుంబాలకి సొంతింటిని కళని నెరవేర్చేటువంటి రోజు ఆ రోజు సాకారం అవుతుందన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ ప్రభుత్వం కౌలు రైతుల కోసం పట్టించుకొని ఉంటే ఈ రోజు మేము భరోసా యాత్ర చేయాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉందని ఆయన తెలియజేశారు. ఈ కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేకంగా మనం తినే ప్రతి ముద్ద, మనం తినే ప్రతి మెతుకు ఒక రైతు కూలి, రైతుని సొంతం చేసుకున్న ఒక ఆసామి, వీళ్ళ ముగ్గురు కలిస్తేనే మనకి చేతిలోకి ఒక ముద్ద వస్తుంది. వారి శ్రమ, వారి కష్టం, ఈ పరంపరలో భూమి హక్కుదారులు అయిన రైతులు, వాటి కౌలు తీసుకునే నడిపే మన కౌలు రైతులు, వాళ్ళకి అండగా ఉండే రైతు కూలీలు, ఈ పరంపరలో ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి ఇంతవరకు భారతదేశంలో కౌలు రైతులు దాదాపు 80% వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తారు. వారికి ప్రత్యేకమైన హక్కులు లేవు. వారు ఇవ్వటం కౌలిచ్చి దున్నుకొని పంటకి చేతికొచ్చి లాభం వస్తే లాభం వచ్చినట్టు. ఇవన్నీ చూస్తే నాకు ఇది ఈ రోజున సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే 2008, 2009 నుంచి కౌలు రైతులను ప్రతి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు కౌలు రైతులు ఏం చేస్తారు మీరంటే, మేము కౌలు రైతులు చేస్తాం, మేము పొలం కౌలుకి తీసుకొని చేస్తామంటే ఎలా మీకు గిట్టుబాటు అవుద్ది అని అంటే మాట్లాడుతూ ఉండేవాడిని. నాకు తెలిసి కొన్ని సందర్భాలు కొన్ని మరణాలు ఉండేవి, నా దృష్టికి వచ్చేది, కొంచెం ఇప్పుడు బాధ ఉండేది. ముఖ్యంగా ఈ కౌలు రైతుల సమస్య ఈ రోజున వైసీపీ ప్రభుత్వం సృష్టించిందని నేను ఎప్పుడు చెప్పట్లా. వైసీపీ ప్రభుత్వం కౌలు రైతుల సమస్యల్ని గుర్తించకపోవడం వల్ల ఇది బయటికి తీసుకొచ్చాను తప్ప, నిజంగా వైసీపీ 151 మంది సభ్యులు, 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులున్న వైసీపీ పార్టీ నిజంగా ఈ రోజున కౌలు రైతులకు అండగా ఉండుంటే ఈ రోజున మాకు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. నాకు మీరందరూ అంటే ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను, ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున. ఇదే యువత 2014లో ఉన్నారు, 2019 కూడా ఇదే సభలకు వచ్చారు. కానీ మీలో చాలామంది, ఎక్కువ శాతం మంది వైసీపీని నమ్మారు. మీరు 2019లో వైసీపీని నమ్మారు. నేను దాన్ని ఆహ్వానించాను. ఎందుకంటే మీరు నా మీద వ్యక్తిగత ఇష్టం ఉండొచ్చేమో, కానీ మీరు రాజకీయ పరంగా ఇంకా మన వాటిని చూడాలని అనుకున్నారేమో. నేను దాన్ని ఆహ్వానించాను. ఎందుకంటే నేను కష్టపడి ఇటుక పీర్చి నిర్మాణం చేద్దాం అనుకునేవాడిని, రాత్రికి రాత్రి మనకి ఎగబాకాలు అనుకునేవాడిని కాదు నేను. అందుకని నేను, మీరందరూ కూడా చాలామంది, ఎక్కువ శాతం మంది ప్రజలు అండగా నిలబడితే తప్ప 151 మంది సభ్యులను ఇవ్వరు. ఇంత బలమైన మెజారిటీ ఇచ్చిన తర్వాత ప్రజలు కన్నీళ్లు తుడవాలి కదా.
కష్టాలు కన్నీళ్ళు వస్తే నేను అండగా ఉండాలి కదా. పాదయాత్రలు చేసి కన్నీళ్లు తుడిచి దగ్గర తీసుకుంటే సరిపోదు కదా. అధికారంకి వచ్చిన తర్వాత కదా నువ్వు కన్నీళ్లు తుడవాల్సింది. నేను ఎందుకు చలించి నేను ఒకటే అనుకున్నాను, ఎంతమంది చనిపోయారు. మన పెద్దలు మనోహర్ గారు ఒకటే నా దృష్టికి ఒకటే తీసుకొచ్చారు. దాదాపు వైసీపీ వచ్చినప్పటి నుంచి 3,000 మంది పైచిలుకు కౌలు రైతులు చనిపోయారు. భారతదేశంలోనే రైతు ఆత్మహత్యల్లో మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం. ఇవన్నీ చూసి ఏం చేయగలం, వీళ్ళకి మనకు అండగా ఎలా నిలబడాలంటే ఒక్కొక్కరి కథ పొద్దున్న నుంచి ఎత్తుకుతూ ఉంటే ఈ రోజుకి ఒక్కొక్కరు పిలిచి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇప్పుడు ఒక మాట్లాడుతూ ఆవిడ అక్కును చేర్చుకున్న బిడ్డ, 2 చిన్న బిడ్డలు మీరే చూశారు. అప్పు ఎంత? 3 లక్షలు. ఇందాక వస్తున్న ఒక్కొక్కరు అప్పు ఎంత అమ్మా అంటే 3 లక్షలు. 3 లక్షల రూపాయలు అప్పు పుట్టక ఎంతకు వడ్డీ తెచ్చుకున్నారంటే 2 రూపాయలకి కానీ లేదంటే 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఈ కౌలు చేసి సరైన సకాలంలో పంట రాక వర్షాభావం, మనకి వర్షాధారిత పంట కాబట్టి కొన్ని సందర్భాల్లో సరైన వర్షాలు పడ్డా కానీ పంట చేతికి వచ్చిన తర్వాత వరదో లేదంటే గిట్టుబాటు ధర రాకో లేదంటే స్టోర్ చేసుకునే శీతల గిడ్డంగులు లేకపోవడం, సరైన మార్కెటింగ్ పరిస్థితులు లేకపోవడం వల్ల నిజంగా వీళ్ళందరూ బాధపడి నిరాశ నిస్పృహలకు గురై ఒక్కొక్కళ్ళు కథ వింటుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఇంట్లో చెప్పట్లేదు, పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంటికి ఎవరమ్మా అయినట్టు మా ఆయన చనిపోయి మావారేనండి, ఏం చేశారమ్మంటే వెళ్ళారు, చనిపోతున్నాను కూడా చెప్పలా. వెళ్ళి ఒకసారి పొలం పంట చూసుకొని వస్తాను, పొలం దగ్గరికి పోతానని చెప్పి చెట్టుకు ఊరేసుకునే సందర్భం. ఒకటి కాదు బాధ ఒక్కొక్కరికి. అలాగే బిడ్డ చూస్తే 2 చిన్న బిడ్డలు 3 లక్షలు అప్పు తీసుకుని తీర్చలేక వడ్డీ వాళ్ళు మీద పడతా ఉన్నారు. ఏం చేయాలనేది కౌలు రైతు తన కుటుంబాన్ని గడపడానికి తీసుకున్న అప్పు నిరాశ నిస్పృహలు తీర్చలేక చనిపోతే ఆ భారం వీళ్ళ మీద పడి వాళ్ళని ఆదుకునే వ్యవస్థలు వ్యక్తులు లేక ఇవన్నీ చాలా కడుపు తరుక్కుపోయే కథలు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నాకు కొంచెం సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోవాలని చెప్పారు మొన్న అనంతపురం సభ తర్వాత. వారికి నేను చింతలపూడి సభాముఖంగా తెలియజేసి నేను సరిదిద్దుకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అన్నాను, కాదంట అది చెంచల్గూడ షటిల్ టీం అని చెప్తున్నా. సో చెంచల్గూడలో షటిల్ ఆడుకొని మీరు మాకు చెప్తారండి మీరు. అయినా వీళ్ళకి దత్తత అని ఎందుకు వస్తే నాకు అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, సొంతోళ్ళు ఉన్నప్పుడు నేను ఎవరి దత్తతకి వెళ్ళను, అది మర్చిపోకండి. సొంత ప్రజలు కష్టాలతో కన్నీళ్ళతో ఉన్నారు. దీనికి ఒక కులం లేదు, మతం లేదు. ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు నా సొంత వాళ్ళు, నా మనుషులు, మా వాళ్ళు. అంతేగాని నేను ఎవ్వరికీ దత్తతకి వెళ్ళను. అది మీ వైసీపీ నాయకుడు అది కలలు కంటున్నారు, నన్ను ఎవరు దత్తత తీసుకునే లేరు, నన్ను భరించలేదు దత్తత తీసుకున్నాను. దత్తత ఇవన్నీ పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను, మీరు ఈ సెటైర్లు, నేను అడుగుతుంది సమస్యల్ని పరిష్కరించమని. మీరు ఇలాంటి సెటైర్లు వేస్తే, నేను స్క్రీన్ ప్లే రాసేవాడిని, నేను స్క్రీన్ ప్లే రైటర్ని కూడా, నేను మీకంటే బాగా రాయగలను సెటైర్. కానీ రాజకీయాల్లో సెటైర్లు ప్రజలకి పనికొస్తే సెటైర్ వేస్తాను తప్ప సమస్యని పక్కన పెట్టాను నేను సెటైర్ లేను. దయచేసి వైసీపీ నాయకత్వానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనందరం ఉన్నది ప్రజలు. మీరు ఏ పార్టీలో, మీరు అధికారంలో ఉండండి, మీరు ప్రతిపక్షాల్లో ఉండండి, ఏదైనా ఉండండి, మీరు తీర్చలేని సమస్యలు, మీరు గుర్తించిన సమస్యలు మేము గుర్తించి బయటికి తీసుకొస్తాం. అలాగే జనసేన, నేను ఈరోజు దాకా ఇదేదో నేను పొలిటికల్ క్యాంపెయినింగ్కి మాట్లాడట్లా, చాలా బాధతోటి ప్రజలు కష్టాలు కన్నీళ్లు చూసి, మీరే చెప్పండి, డబ్బు వదులుకోవడం అంత తేలికైన విషయం కాదు. డబ్బులు నిధులు ఏమంటుందని ట్రస్ట్లో పెట్టుకొని వ్యక్తిగతంగా మనం కూర్చొని సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏం చేస్తుంది? చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది. మీరు కన్నీళ్ళు తొడవరా? ప్రజల కష్టాలు తొడవరా? మీరు దాంతో తీర్చరా? మీరు అలాంటిది నేను సొంత నిధులు ఎందుకు పెట్టుకున్నానంటే, ఎక్కడ ఒక చోట ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయేవాడిని కాదు. నేనేం చేయగలను? నా చేతిలో నాకు 5 కోట్ల రూపాయలు ఉంది, దాన్ని తీసుకొచ్చి ఒక సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఒక అడుగే అది కాకపోతే ఆ అడుగు, ఆ పాదముద్ర చరిత్రలో నిలిచిపోయే పాదముద్ర అవుతుంది. ఈ రోజున 80% మంది కౌలు రైతుల్ని గుర్తించలేదు ఈ రోజు దాకా. వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు మనకి ఓటుగా మనకి మారద్దా లేదా అని చెప్పి వాళ్ళు ఎవరు గుర్తించారు. నేను చెప్తున్నాను, ఈ రోజున కౌలు రైతులకి మిమ్మల్ని నేను గుర్తిస్తాను, మిమ్మల్ని జనసేన గుర్తిస్తుంది. ఇది ఈ రోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు.
క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చిన రికార్డుల్ని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకి, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా. భావం అర్థమైంది కదా మీకు? మా జన సైనికుడి ఒంటి మీద చెయ్యపడితే కౌలు రైతుకు సంబంధించి మనకు అన్నం పెట్టే రైతు ఇదే పరిస్థితులు మనకి తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు, ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరూ ఒక మాట అనేవాళ్ళు, నా తెలంగాణ మిత్రులందరూ, మీకు పచ్చటి గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చటి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, అంత పచ్చదనం లేదని చెప్పేవాళ్ళు. అందుకని మా రైతాంగం అట్టుడికిపోతుంది. ఈ రోజున మన రైతాంగం విడిపోయిన తర్వాత మనం ఇంకా బెటర్ అవ్వాలి, బాగుపడాలి తప్ప 3,000 మంది రైతులు చనిపోవటం, కౌలు రైతులు చనిపోవటం చాలా బాధ కలిగించింది. ఒకవైపు వరి లేని చోట తెలంగాణలో వరి పండిస్తూ ఉంటే ఇంత చక్కటి జీవనదులుండి మనకి ఈ గోదావరి జిల్లా ఇన్ని ఆత్మహత్యలు ముఖ్యంగా జరుగుతుంటే నిజంగా చాలా బాధగా ఉంది. జిల్లాకు ఇచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్తో ఆయన చర్చించారు. పనులు వేగవంతంగా జరగాలి, త్వరలో ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసే విధంగా ఉండాలంటూ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అనంతరం విరువూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు మంత్రి హాజరయ్యారు. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ పనులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణిని అభిమానులు గజమాలతో సత్కరించారు. బ్యారేజ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి జూన్ నాటికి బ్యారేజ్ పనులు పూర్తి చేసి జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 35 కోట్లు బ్యారేజ్ పనులకు నిధులు విడుదల చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 105 కోట్ల నిధులు విడుదల చేసిందని, ప్రతిపక్షాలు అనవసరంగా నిధులు మంజూరు కాక పనులు ఆలస్యం అవుతున్నాయని అనవసర విమర్శలు చేయడం సరికాదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా అడ్డం ఉంది. తీస్తే నువ్వు కూడా వాడుకుంటావు సరేనా? రహమతా వస్త్రం తిరగమ్మా. రెండు కాలం ఇది రోడ్డు బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఈ ప్రాంత రైతాంగానికి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి కళ నెరవేరబోతుంది. కాబట్టి జూలై మాసంలో, జూన్ కల్లా పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుని జూలైలో దీన్ని పూర్తి చేస్తాం. దీనికి సహకరిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి గారు, ఎస్సీ కృష్ణమోహన్ గారు, ఇతర సిబ్బంది అందరూ కూడా ఈరోజు దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కొంతమంది రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. నేను కూడా ఆయన అడిగా, ఇంతవరకు మనం పెట్టినటువంటి బిల్లులు
చివరి రూపాయితో సహా కాంట్రాక్టర్కి చెల్లింపులు పూర్తయి, కొంతమంది సాగునీటికి సంబంధించినటువంటి చెల్లింపులో జాప్యమైనందువల్ల ఈరోజు పనులు ఆలస్యం అవుతున్నారు. ఒక్క రూపాయి కూడా బాకీ లేదు. మిగిలినటువంటి పనులు జరుగుతుంటాయి. జరిగినటువంటి పనులకు బిల్లులు చెల్లించడం అవన్నీ కూడా ప్రభుత్వం ఈరోజు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసి పెడతాం. తప్పనిసరిగా జూలై నెలలో ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుని ఈ మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజీని పూర్తి చేస్తాం. పెద్దల మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడాను. ఆయన కూడా ఈరోజు దానికి సంబంధించి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, విగ్రహాలు కానీ దీనికి సంబంధించినటువంటి మిగతా పనులు కానీ రైతాంగ అవసరాలని సూచనల సలహాలు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించి ఇద్దరు నాయకులు గుర్తుండిపోయేటువంటి విధంగా ఈరోజు ఈ బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి జూలైలో ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బ్యారేజీ నిర్మాణం అనేటువంటిది నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక కళ లాంటిది. కనీసం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆనకట్టలో ఈరోజు మనం ఇసుక బస్తాలు వేసుకొని హెడప్ చేసుకొని కనుపూరు కాలువ కానీ కనిగిరి కాలువ కానీ కావల కాలువ కానీ నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా సంగం బ్యారేజ్కి 2008లో శ్రీకారం చుట్టడం, దానికి సంబంధించి నిధులు మంజూరు చేసి ప్రారంభించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 35 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేశారు, పనులు పూర్తి చేశారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు పలుదోపాలు ఇక్కడికి రావడం, తేదీలు నిర్ణయించడం, ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు తేదీలు ఖరారు చేయడం, దానికి సంబంధించి సంఘం నెల్లూరు బ్యారేజీలు నత్తనడకన సాగినటువంటి విషయం నెల్లూరు జిల్లా ప్రజానీకానికి రైతాంగానికి తెలిసినటువంటి విషయం. అయితే 2014-19లో ఈరోజు చాలామంది మేము 70% పూర్తి చేసాం, 80% పూర్తి చేసాం, మీరు 20% పూర్తి చేయలేకపోయారని చెప్పి ప్రగల్భాలు పలికేటువంటి వ్యక్తులు ఈరోజు దానికి సంబంధించి కేవలం 85 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుమారుగా 325 కోట్ల రూపాయల అంచనా ఉంటే దానికి సంబంధించి 35 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే విడుదల చేస్తే, తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం 85 కోట్లు విడుదల చేస్తే 2019 నుంచి ఈరోజు వరకు 34 నెలల పదవి కాలంలో నెల్లూరుకు సంబంధించి మన నెల్లూరుయుడుగా, నెల్లూరు బిడ్డగా అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశాడు. కాబట్టే దాదాపుగా 106 కోట్ల రూపాయలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి నిధులు విడుదల చేసి ఎక్కడ ఈరోజు కూడా బకాయిలు లేకుండా ఈరోజు కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయమన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈ బ్యారేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రకు వచ్చినప్పుడు పదే ఆయనకు వివరించడం, దీనివల్ల రైతులు పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు ఆయనకు తెలియజెప్పడం, దీని యొక్క ఆవశ్యకతను ఆయనకు వివరించిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే దీని పనులు పూర్తి చేయండి అని చెప్పి అటుపక్క గౌతమ్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, అదేవిధంగా నాకు ఆనుకుని ఉన్నటువంటి కనుపూరు కాలువకి మాకు వచ్చేటువంటి అందరికీ కూడా ఈరోజు కావలి శాసనసభ్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైనటువంటి బ్యారేజీ త్వరగా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు కలిసి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం సందర్భంగా ఆయన బ్రోచర్ని ప్రారంభించారని మదనపల్లిలో కార్యకర్తలతో సమావేశమైనటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలని మా నాయకుడు మోడీ పంచాయతీ అభివృద్ధికి పంచాయతీ శాఖ ఒక కొత్త రూపురేఖలు తీసుకొస్తున్నారని, ఇలాంటి సమయాల్లో రాష్ట్రంలో మాత్రం పంచాయతీ శాఖను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. గతంలో గాంధీ, అంబేద్కర్లు పంచాయతీరాజ్ శాఖ గట్టిగా ఉండాలని 1984 జీవో ప్రకారం నిర్మించడం జరిగిందని, అలాంటి సిద్ధాంతాలను కూడా పక్కదారి పట్టించే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యం చేస్తున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖ పునాదులు గట్టిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. దానికి అనుగుణంగా ఈరోజు ప్రధానమంత్రి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని కాశ్మీర్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపబడ్డ అనేక మందిని
సత్కరించేటువంటి ఏర్పాట్లు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో దీనికి విరుద్ధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు గట్టిగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. తదనుగుణంగా ఈ విధమైన చర్యల మూలంగా రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది. గత ప్రభుత్వం పంచాయతీ సర్పంచులకు డైరెక్ట్గా నిధులు ఇచ్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు ఇది. అయితే సర్పంచులు తిరగబడ్డ తర్వాత తను సర్పంచుల యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసి 4 సభ్యులతో ఏవో కమిటీలు వేశాడు ఆయన. జన్మభూమి కమిటీలు వేసి సర్పంచ్ ప్రమేయం లేకుండా అన్ని లోన్స్ వాళ్ళే ఇచ్చేవారు. ఇప్పుడు ఎలా అయితే వ్యవస్థ జరుగుతుందో అలాగే సబ్సిడీ లోన్స్ వాళ్ళే శాంక్షన్ చేయించేవారు, బ్యాంకులకు వాళ్ళే తిరిగేవారు. ఎలక్షన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరో కనబడకుండా అయిపోయారు. భ్రష్టు పట్టింది వ్యవస్థ. సర్పంచ్కు హక్కులు లేకుండా నిర్వీర్యమైంది. ఈ ప్రభుత్వం దానికి మించి సర్పంచులు డబ్బులు విత్డ్రా చేయడం, సర్పంచులు 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ నిధులు 30 లక్షలు 20 లక్షలు 15 లక్షలు వెనక్కి తీసుకుని ఇవ్వకపోవడం. హక్కు లేదు ఈ ప్రభుత్వానికి అసలు. ఆ విధంగా ఈ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యించాలని చాలా గట్టి పట్టుదలగా వాలంటరీ వ్యవస్థతోటి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పంచాయతీల్లో పన్ను వసూలు చేసిన నిధులు కూడా మనం వెనక్కి తీసుకున్నారు. అసలు ఎంత తీసుకున్నారు, దేనికి తీసుకున్నారు, మీ కరెంటు బిల్లుకి తీసుకున్నారా అనే దానికి లెక్కలు లేవు. ఏ జిల్లా డిపిఓతో మాట్లాడినా వాళ్ళ దగ్గర సమాచారం లేదు. ఏదైతే ఆ రాజ్యాంగం ప్రతిపాదించింది పంచాయతీలు శక్తివంతంగా ఉండాలని, ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం అయి గ్రామాల అభివృద్ధి, తద్వారా రాష్ట్రాల అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధి, ఒక శాంటిటీ చట్టబద్ధమైనటువంటి వ్యవస్థని, గ్రామ సభలు అనేటువంటి వ్యవస్థని భారతదేశంలో నిర్మాణం చేశారు. ఇది ఏప్రిల్ 14, జూలై 4, జూలై 1, అక్టోబర్ 3, జనవరి 2 ఈ 4 రోజుల్లో గ్రామ సభలు జరగాలి. ఈ గ్రామ సభల్లో మొత్తం పన్ను ఎంత వచ్చింది, ఎన్ఆర్ఈజెస్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామ సభలో ప్రవేశపెట్టి తదనుగుణంగా ఆమోదం పొందాలి. ప్రతి 3 నెలల యొక్క జమా ఖర్చులతో సహా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో చర్చించాలి. ప్రజలు చేసే ప్రతిపాదనని ఎజెండాలో తీసుకోవాలి. పంచాయతీ బోర్డు, పంచాయతీ సర్పంచ్ చేసేటువంటి రెగ్యులర్ మీటింగ్స్కి అతీతంగా ఈ 4 రోజులు గ్రామ సభలు నిర్వర్తించాలి. చాలా అద్భుతమైనటువంటి ఎజెండాని ఇచ్చారు. కానీ దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఆల్రెడీ గ్రామ సభలు జరిగిపోయినాయి మన రాష్ట్రంలో. ఏమి ఎజెండా పెట్టారు, ఏమి చర్చించారు, ఎక్కడ మినిట్స్ నోట్ చేశారు, ఎవరెవరిని పిలిచారు, ఊళ్ళో టామ్ వేశారా, దీని మీద ఏ విధమైన స్పందన గ్రామాల్లో లేదు. నేను ఎంక్వైరీ చేశాను.
ఈ మధ్యన గ్రామాలు తిరుగుతూ ఏదో తూతూ మంత్రంగా ఈ గ్రామ సభలు జరిగినాయి. ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం రోజున మరొకసారి గ్రామ సభలు పెట్టాలని పంచాయతీ సెక్రటరీ కోన శశిధర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశాల మీద చర్చించాలని పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా దీన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సభలు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సభలుగా ఉన్నటువంటి పంచాయతీ నిధుల్ని తీసుకోవడానికి వీల్లేదు, వెంటనే తిరిగి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రంలో మంచినీటి కొరత మే వస్తుంది, ఏప్రిల్ అంతా మంచినీటి కొరత ఉంది. గ్రామాల్లో మంచినీటి కొరత మీద మీ కడపలో అలానే ఈ జిల్లాలో చాలా అప్లాండ్ విలేజెస్లో నీటి కొరతను గమనించాం. దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అని ప్రతి ఇంటికి కుళాయి, ప్రతి ఊరికి నీళ్లు, ఆ ఊర్లో నీళ్ళు లేవు, దూర ప్రాంతం నుంచి సిస్టమ్ని ఏర్పాటు చేసి కెనాల్స్ని కాకుండా పైప్ లైన్ పెట్టి ఆ ఊరికి నీరు తీసుకొచ్చి ట్యాంక్ నింపి ట్యాంకు ద్వారా వచ్చే నీటిని ప్రతి ఇంటికి కూడా ఇమ్మన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడింది ఈ ప్రభుత్వానికి. అయితే 50% వీళ్ళు పెట్టాలి. 3,500 కోట్లు వీళ్ళు పెట్టి 3,005 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాని మీద ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళికను రూపకల్పన చేయలేదు. అందుకు నీటి కొరతను గమనిస్తున్నాం. వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయింది, 3 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, 3 ఏళ్ళు కూడా దాటుతున్నాయి. కానీ నీటి మీద ప్రణాళిక లేదు, ఏమాత్రం కూడా నీటి మీద శ్రద్ధ లేదు, తాగునీటి మీద శ్రద్ధ లేదు. ముందు మంచినీళ్ళు ఉండాలి కదా, దాని మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదనేటువంటి విషయం మనకి ఏదైతే జలజీవన్ మిషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవడంలో మీ దగ్గర నిధులు లేమి కొరతతో ఇబ్బంది పడుతున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ గమనించడం జరిగింది. ఈవేళ ప్రధానమంత్రి కాశ్మీర్లో ఈ గ్రామ సభల్లో పాల్గొంటున్నారు. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లో నిధులేస్తున్నారు. ఎంతో చిత్తశుద్ధి ప్రధానమంత్రికి ఉంది. కానీ ఆ నిధులను ఏదో విధంగా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం, అంటే నిర్వీర్యం చేయాలి పంచాయతీని, అంటే అభివృద్ధికి విఘాతం కలిగించాలి, అంటే రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పొడవాలి. నెల్లూరు నగరంలోని సంతపేటలో నడుస్తున్నటువంటి రైతు బజార్ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఈ మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, దీని ద్వారా ఆన్లైన్ విధానంలో కూరగాయలు అవసరమైన వారికి పంపిణీ చేసే విధానం వస్తుందన్నారు. ఈ విధానం ద్వారా దళారీ వ్యవస్థ రూపుమాపవచ్చని మంత్రి పేర్కొన్నారు. మంత్రితో పాటు కార్పొరేషన్ చైర్మన్ పొట్లూరు శ్రవంతి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఉండనా కాకాని గోవర్ధన్ నాయకత్వం చిన్నగా మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా మీరు ఒకసారి ఫస్ట్ ప్లాన్ గీయించండి జేసీ గారికి ఫస్ట్ చూసి ఎప్పుడు ప్లాన్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి. రైతుల పంటలు ముఖ్యంగా పండ్లు కానీ కాయగూరలు కానీ పూలు లాంటివి నేరుగా అమ్ముకునేదానికి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేద్దామనేటువంటి లక్ష్యంతో రైతు బజార్ల నిర్మాణం, అదేవిధంగా రైతు బజార్ల ద్వారా వినియోగదారులకి తాజాగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఏదైతే రైతులకు సంబంధించి వస్తాయో వాటిని నేరుగా అందించడం, దళారులను నిరోధించడం, దీనితో పాటు తూకాల్లో కానీ కొలతల్లో కానీ ఎక్కడా తేడా లేకుండా వ్యత్యాసం లేకుండా ఇటు రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకి నాణ్యమైనటువంటి తాజా వస్తువులు సరసమైనటువంటి ధరకు అందించాలనేటువంటి లక్ష్యంతో రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కొద్ది రోజులుగా బాగా ఒక వెలిగినటువంటి ఈ రైతు బజార్లు క్రమేపీ అనేక రకాలైనటువంటి కారణాలతో ఈరోజు వాటి ప్రాబల్యం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటిని మరలా అందుబాటులోకి తీసుకొచ్చి రైతులు అవసరమైనటువంటి ఉత్పత్తులను ఇక్కడ అమ్మే విధంగా వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడడానికి రైతు బజార్లకు సంబంధించి వాటిని మొట్టమొదటిగా ఒక్కొక్కటిగా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన తలపెట్టాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి 4 చోట్ల ఈ రైతు బజార్లు ఉన్నాయి. నవాబ్పేట, ఫతేఖాన్పేట, కావలి, ఈరోజు ఉన్నటువంటి కందుకూరులో ఎక్కడ కూడా లాభాల గురించి ఆలోచన చేయటం లేదు. లాభాపేక్ష దిశగా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి రైతు బజార్లకు సంబంధించి వాటి నిర్వహణ మరమ్మతులకు సరిపడా ఈరోజు కనీస వాళ్ళు ఉండేటువంటి రెంట్ ఇస్తే దాని ద్వారా వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకునేదానికి, కొంతమంది ఉచితంగా కూడా ఉత్పత్తులు అమ్ముకునేదానికి ప్రత్యేకంగా ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ మార్కెటింగ్ కూడా చేయడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారానే అవకాశం కల్పిస్తున్నాం. రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏమైతే ఉంటాయో నేరుగా వాళ్ళు మా దగ్గర ఈ ఉత్పత్తులు ఉన్నాయని ఆన్లైన్లో పెడితే దేశవ్యాప్తంగా ఎక్కడ వాళ్ళకి అవసరం అవుతాయో మనం తయారు చేసి మన వాళ్ళు పండించేటువంటి పంటలు వాటిని నేరుగా కొనుగోలు చేసి దళారుల మధ్యలో లేకుండా రైతాంగానికి సంబంధించి ఆ గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోవడంలో భాగంగా రైతు బజార్లను మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు రైతు బజార్లకు సంబంధించి ఏదైతే ఈరోజు ఫతేఖాన్పేటలో ఉందో అత్యంత
అంత కేంద్రంగా అన్నిటికీ కేంద్రంగా ఉండేటువంటి ప్రదేశం, అతి విలువైనటువంటి దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 1 ఎకరా 4 సెంట్ల స్థలం ఇక్కడ ఉంది. కాబట్టి దానిలో ఉన్నటువంటి అప్పుడెప్పుడో కట్టినటువంటి పురాతనమైనటువంటి కనీస వస్తువులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏడీ మార్కెటింగ్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం, ఏదైతే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది షెడ్లు వేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వాటన్నిటిని కూడా తొలగించేసి వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళకు అనువుగా అవసరమైనటువంటి విధంగా నిర్మాణాలు పూర్తి చేయమన్నా. దానికి సంబంధించి ఒక డిజైన్ ప్రత్యేకంగా రూపొందించిన తర్వాత స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఇచ్చినటువంటి డిజైన్ ఆమోదించి మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, ఏఎంసీ చైర్మన్ అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత దానికి ఒక రూపురేఖలు వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దానికోసంగా ఈరోజు ఒక రైతు బజార్ని చూడాలనేటువంటి ఆలోచనతో పత్తేగానిపేటలో ఉన్నటువంటి రైతు బజార్ నేను, మేయర్ గారు, స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్ మిత్రుడు గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా విజయ డైరీ చైర్మన్గా ఉన్నటువంటి రంగారెడ్డి గారు, ఎన్డీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ యేసు నాయుడు గారు, స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిండి సురేష్ గారు, ఇతర పెద్దలు అందరితో కలిసి ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వీటిని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రైతు బజార్లకు సంబంధించి ఒక రైతు బజార్ను ముందుగా తయారు చేద్దామని, దానికి సంబంధించి స్థానికులు, వ్యాపారస్తులు, రైతులు అందరి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి దాని మీద ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని దాని విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మరలా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి బోర్డులు నియామకాలు ప్రారంభించాం. వాటికి సంబంధించి నియామకాలు ఎన్నడూ లేనటువంటి విధంగా 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడంతో పాటు 50% మహిళలకు కేటాయించడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని మరలా అదేవిధంగా ఏదైతే 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించామో అదేవిధంగా రోస్టర్ పద్ధతిలో ఈరోజు జిల్లాలు పునర్విభజన జరిగాయి. కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల ప్రకారం ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చాడు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసేటప్పుడు 50% ఖచ్చితంగా 50%కి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించడంతో పాటు 50% తగ్గకుండా మహిళలకు కేటాయించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. దానికి అనుగుణంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఈ రోజు ఉన్నటువంటి జిల్లాలు మారినటువంటి నేపథ్యంలో, జిల్లాల పునర్విభజన జరిగినటువంటి నేపథ్యంలో వాటిని కూడా పూర్తి చేస్తాం. రైతులకు సంబంధించి పంటలకు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నామో దానితో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి రుణాలు చెల్లించడానికి, సహకార వ్యవస్థని పటిష్టం చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఏదైతే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయో వాటిని అనుసంధానం చేశాం. వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా నేరుగా సొసైటీకో బ్యాంకుకో వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే లావాదేవీలు నిర్వహించుకునేటువంటి విధంగా ఆన్లైన్ సేవలు అందించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నాం. ఇంకా రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు సమకూరుస్తూనే శాస్త్ర సాంకేతిక పరంగా కూడా రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నాం. తప్పనిసరిగా రైతులు పండించినటువంటి ఉత్పత్తుల్ని, రైతులు నాణ్యమైనటువంటి ఉత్పత్తులు వినియోగదారులకు అందించడంతో పాటు గిట్టుబాటు ధర పొందేటువంటి విధంగా రైతు బజార్లు కానీ, జనతా బజార్ల పునర్నిర్మాణం కానీ, మళ్ళీ పునఃప్రారంభించడం కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరో బులెటిన్లో కలుసుకుందాం.